ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఊహించని రీతిలో మారబోతుంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ. న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. న్యాయ వ్యవస్థపై సీజే జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్య. మీరట్లో కన్వర్ యాత్రికులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ పూలవర్షం. హెలికాప్టర్ ద్వారా వైమానిక సమీక్ష. కావేరీ జలాల సమస్యపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం. ప్రతిపక్ష ఆరోపణలు తిప్పికొట్టిన తమిళనాడు మంత్రి రాజ్మోహన్. కోలకత్తా అసెంబ్లీ ప్రాంగణంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం సువేందు అధికారి. కర్ణాటక కాంగ్రెస్ లో చడవా సంస్కృతి. 80% మంత్రి పదవులు డబ్బులిచ్చిన వారికే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ సంచలన ఆరోపణ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏఐ సాంకేతికత. ప్రఖ్యాత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రైతుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వ అసలు ప్రోగ్రెస్ తెలుస్తుంది. కూటమి పాలనపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్ర విమర్శ. హైడ్రాలో 150 ఉద్యోగులకు వేలల్లో అభ్యర్థులు. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట. జమ్మలమడుగులో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ డీఎస్సీ దీక్షల భగ్నం. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దంపతుల అరెస్ట్. పొత్తులపై పొలిటికల్ క్లారిటీ ఇచ్చిన టీబీజేపీ అధ్యక్షుడు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకే. కొరియా మాస్టర్స్ టోర్నీలో అష్మితా చెలిహే సంచలనం. తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్ షట్లర్. ప్రపంచంలో రోజు రోజుకు వేగంగా మారిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉద్యోగాలు, పరిశ్రమల రూపరేఖలు కూడా సరికొత్తగా రూపాంతరం చెందుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే వారే భవిష్యత్తులో నిజమైన విజేతలుగా నిలుస్తారని ప్రధాని ఆకాంక్షించారు. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఏ దిశగా పయనిస్తుందో, సాంకేతికత ఎలాంటి వింతలను ఆవిష్కరిస్తుందో ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదని ప్రధాని అభిప్రాయపడ్డారు. సాంకేతికత తీసుకొచ్చే ఈ మార్పును మన ముందు కొన్ని సవాళ్లను నిలిపినప్పటికీ అంతకుమించి సరికొత్త అవకాశాలను కూడా మన ముందుకు తీసుకొస్తాయని చెప్పారు. పరిశ్రమలు, ఉద్యోగ రంగాలు కొత్త రూపం దాలుస్తున్న ఈ తరుణంలో సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవడమే కాకుండా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే తత్వమే రేపటి తరాన్ని నడిపిస్తుందని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. सरकार की आधुनिक नीतियों की वजह से आज देश में युवाओं के लिए नए नए सेक्टर्स भी बन रहे हैं। साथियों, पिछली बार जब मैं आपके सीनियर्स के कॉन्वोकेशन से
वर्चुअली जुड़ने का मुझे अवसर मिला था। तब मैंने युवाओं के लिए स्पेस सेक्टर में हो रहे रिफॉर्म्स की चर्चा की थी। तब तक इस सेक्टर में लगभग पूरा काम सरकार ही करती थी, लेकिन आज वही स्पेस सेक्टर हजारों युवाओं के लिए नए अवसरों का आकाश बन चुका है। आज हमारे युवा अपने लॉन्च व्हीकल्स बना रहे हैं, रॉकेट लॉन्च कर रहे हैं और ऐसी उपलब्धियां हासिल कर रहे हैं जो दुनिया के गिने चुने देश ही हासिल कर पाए हैं। मुझे विश्वास है आज कहीं न कहीं देश का कोई युवा इंजीनियर गर्व से कह रहा है, फर्स्ट इन माय ब्लड लाइन टू बिल्ड अ रॉकेट। सेमीकंडक्टर सेक्टर का उदाहरण भी हमारे सामने है। जब हमने इस दिशा में कदम बढ़ाया तो कुछ लोगों ने सवाल उठाए, कहा गया भारत ये नहीं कर पाएगा, लेकिन आज पहली सेमीकंडक्टर यूनिट्स में ప్రొడక్షన్ షురూ. సామాన్య పౌరుడికి న్యాయం అందడం అనేది కేవలం కోర్టు తీర్పులతోనే ముగిసిపోదని, పరస్పర సంభాషణలు చర్చలతోనే అది ప్రారంభమవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఒక న్యాయ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రజల యొక్క నిర్దిష్ట సమస్యలు గుర్తించి వాటి స్వభావానికి అనుగుణంగానే తగిన పరిష్కారంలో అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బాధితుల మానసిక స్థితిని, వారు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను అర్థం చేసుకోవాలని న్యాయ వ్యవస్థలోని భాగస్వాములకు సూచించారు. అందరికీ ఒకే రకమైన మూస పరిష్కారాలు కాకుండా ఏ వ్యక్తికి ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్య మూలాలను విశ్లేషించి దానికి అనుగుణమైన న్యాయ పరిష్కారం చూపినప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేసుల తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించాలని, కోర్టు దాకా రాకుండానే చర్చల ద్వారా సమస్యలను సమసిపోయేలా చూడడం ఎంతో ఉత్తమమైన మార్గమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. The theme chosen for this conference, United Voice, Stronger Tomorrow, rests on three words that could easily have remained abstractions: dialogue, dignity, and inclusion. My brother Justice Manmohan has very eloquently highlighted the meaning, concept, and the purpose of these three words expressions, as how these are extremely relevant in the context of the subject matters which we propose to discuss in this 2 days conference. I do not read these three words as slogans for a banner. I read them as an accurate description of what legal aid looks like when it actually works. People spoken to and not merely spoken at, treated as citizens and not mere case numbers, and reached wherever they are rather than expecting to find their own way to us. That is what these three words really meant. The city of Indore understands this instinct much better than most. माननीय मुख्यमंत्री जी ने बहुत सुंदर शब्दों में हमें बताया लोकमाता अहिल्याबाई होलकर का इसी शहर में और इसी प्रदेश में न्याय के प्रति जो उनकी समर्पण था, उसका बहुत सुंदर उदाहरण उन्होंने उनको कैसे अपने बेटे को भी सजा दी उसके बारे में उसको एक्सप्लेन किया. పవిత్ర శ్రావణ మాసంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కన్వర్ యాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. హరిద్వార్ నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకెళ్తున్న లక్షలాది మంది శివభక్తులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మీరట్లో సాగుతున్న కన్వర్ యాత్రను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శివభక్తులపై స్వయంగా పూలవర్షం కురిపించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సంవత్సరం శ్రావణ శివరాత్రి నాటికి సుమారు 4 కోట్ల నుంచి 4.5 కోట్ల మంది భక్తులు హరిద్వార్ నుంచి గంగాజలాన్ని సేకరించి వివిధ శివాలయాల్లో జలాభిషేకం చేస్తారని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భక్తుల రక్షణ సదుపాయాల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా
రాష్ట్ర యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేశారు. కన్వర్ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదని, కుల ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, జాతీయ సమైక్యతను చాటి చెప్పే గొప్ప వేదిక అని యోగి అభివర్ణించారు. యాత్రికులకు త్రాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి గదులతో పాటు పూర్తి స్థాయిలో సీసీటీవీ నిఘా, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. गंगाजल लेकर के शिव भक्त कांवड़ यात्री अपने गंतव्य की ओर आगे बढ़ते थे। सभी पवित्र शिवालयों में जलाभिषेक करने की ओर तेजी के साथ आगे बढ़ रहे हैं। लाखों की संख्या में शिव भक्तगण इस पूरे अभियान के साथ जुड़े हुए हैं। सावन की शिवरात्रि तक मेरा मानना है कि गाजियाबाद से लेकर के हरिद्वार के बीच में 4 से 4.5 करोड़ तक श्रद्धालु शिव भक्त इस कांवड़ यात्रा के संग गंगा जल लेकर के पवित्र शिवालयों में जलाभिषेक करेंगे। शिव चौक में आज मुजफ्फरनगर में भारी भीड़ है। अभी यहां मेरठ में मुझे शिव भक्त कांवड़ यात्रियों पर पुष्पांजलि करने का, पुष्प वर्षा करने का अवसर प्राप्त हुआ है। मेरठ के हमारे सभी माननीय जनप्रतिनिधिगण इस अवसर पर मेरे साथ यहां पर उपस्थित हैं। రాష్ట్ర నియోజకవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించనున్న అఖిలపక్ష ఎంపీల సమావేశం కావేరీ నీటి వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశించింది కాదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కావేరీ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించామని మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు. కావేరీ జలాలపై ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్ను ఈ సందర్భంగా ఆయన తిరస్కరించారు. పార్లమెంటు స్థానాల పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర ఎంపీల అభిప్రాయాలు సేకరించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, దీనికి కావేరీ సమస్యకు ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. సుప్రీంకోర్టు మరియు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను సాధించుకునేందుకు ప్రభుత్వం అన్ని చట్టపరమైన, దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. டீலிமிட்டேஷனை பொறுத்த வரைக்கும் அன்றைக்கு ஒரு பேச்சு இன்றைக்கு ஒரு பேச்சுங்கிறது நமக்கு கிடையாது. ஏற்கனவே டீலிமிட்டேஷனை கடுமையாக நாங்கள் ஆரம்பம் முதல் டே 1 தமிழக வெற்றி கழகம் எதிர்த்து கொண்டிருக்கிறோம். இது மாநில பிரச்சனை, இது ஸ்டேட் அட்டானமி, நம்முடைய மாநில உரிமை குறித்த பிரச்சனையில் அவர்கள் கலந்து கொள்ள மாட்டேன் என்று சொல்வது இது முறையன்று. அவர்கள் கலந்து கொண்டு இருந்திருக்க வேண்டும். இது மாநில உரிமை மீதான அவர்களின் அக்கறையின்மை. காவிரியே யாரும் திசை திருப்ப முடியாது, அது காட்டாற்று வெள்ளம். காவிரி பிரச்சனையை திசை திருப்பதற்காக டீலிமிட்டேஷன் பேசுறோம். ஏற்கனவே டீலிமிட்டேஷன் குறித்து நடத்தப்பட்ட கூட்டங்கள் என்னென்ன, டீலிமிட்டேஷன் கூட்டங்கள் நடந்த போதெல்லாம் இது மாதிரி தான் இந்த பிரச்சனை திசை திருப்பினாங்களா? கருப்பு சட்டை போட்டுக்கொண்டு இந்த காகிதங்களை எரித்தவர் யார்? அப்போது எதை திசை இதெல்லாம் பண்ணாங்க? யாரும் எதையுமே திசை திருப்பலைங்க. நாட்டு மக்களினுடைய உரிமைகளுக்காக டீலிமிட்டேஷனுக்காக ஒரு கூட்டம் ஏற்பாடு செய்கிறோம். இதில் கலந்து கொள்ளாமல் இருப்பது அவர்களினுடைய சொந்த முடிவா இருக்கலாம், அவர்களின் புதிய நண்பர்களுக்கான ஒரு சுய முடிவா இருக்கலாம். విశ్వకవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కలకత్తాలోని పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొని రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రవీంద్రుని ఆలోచనలు, రచనలు బెంగాలీ సంస్కృతికే కాక సమగ్ర భారతావనికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వ సాహిత్యంలో భారతావని కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని బెంగాల్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొని రవీంద్రునికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి బెంగాలీ భాష, సాహిత్యం మరియు సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి రవీంద్రనాథ్ అని కొనియాడారు. ఆయన అందించిన గీతాంజలి మరియు అమూల్యమైన కావ్యాలు, తత్వచింతన భావితరాలకు ఎల్లప్పుడూ
ప్రేరణగా నిలుస్తాయని సీఎం సువేందు అన్నారు. అసెంబ్లీతో పాటు జోరాన్ సాకో ఠాగూర్ బారిలోను నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు మంత్రులు ప్రముఖులు పాల్గొని రవీంద్రుని స్మరించుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ మరియు పదవుల కేటాయింపులపై ప్రత్యర్థి పార్టీ బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆడియో క్లిప్ ఆధారంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో 80% మంత్రి పదవులు పేమెంట్ సీట్లని కాంగ్రెస్ హైకమాండ్కు చెడవ నజారణాలు చెల్లించిన వారికే మంత్రి పీటలు దక్కాయని ఆయన ఆరోపించారు. ఈ వసూలు వెనుక ఎవరెవరున్నారో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వాల్మీకి గిరిజన సంక్షేమ కార్పొరేషన్ స్కామ్ లో ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్న వారిని తిరిగి మంత్రివర్గంలో ఎలా తీసుకున్నారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, దోపిడీ సంస్కృతికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. అయితే బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, దాన్ని ఎడిట్ చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. कांग्रेस में कद और पद हाईकमान को चढ़ावे के आधार पर तय होते हैं। जी हाँ, चढ़ावे के आधार पर तय होते हैं। ये मैं नहीं कह रहा, ये कांग्रेस के नेताओं के बीच की बातचीत जो तिम्मापुर की टेप में सामने आई, ऑडियो टेप सामने आया, उस पर गंभीर आरोप लगे हैं कि 80% मंत्री पेमेंट सीट चढ़ावे वाले हैं। हाईकमान को चढ़ावा चढ़ाया गया। हाईकमान मतलब किस किस को चढ़ावा चढ़ा, कब कब चढ़ावा चढ़ा, कहां चढ़ावा चढ़ा और इस चढ़ावे के बदले कितने मंत्री बने, इसका जवाब तो राहुल गांधी जी और खड़गे जी को देना पड़ेगा। जब हाईकमान की बात आती है तो कांग्रेस के राष्ट्रीय अध्यक्ष उनके अपने राज्य में, खड़गे जी के राज्य में गंभीर आरोप चढ़ावा चाहने के, यानी कि भ्रष्टाचार के लगे हैं। दूसरा, खड़गे जी से पूछते हैं तो अपने हाईकमान की, दूसरे गांधी परिवार की ओर देख के बात करते हैं। सवाल ये खड़ा होता है कि जो व्यक्ति वाल्मीकि योजना में करप्शन के लिए पाया गया था, अभियुक्त था, जिस पे ईडी का मुकदमा आज चल रहा है, उसको नए मंत्रिमंडल में जगह क्यों मिली? दलितों का पैसा खाने वाले को नए मंत्रिमंडल में जगह क्या चढ़ावे के आधार पर मिली? क्या वाल्मीकि योजना का खाया गया पैसे का चढ़ावा यहाँ पर चढ़ाया गया? क्या गरीबों के हित के योजना का पैसा जिसने खाया, क्या उसके लिए नया पद बनाया गया, नहीं सम्मानित किया गया? और दूसरा, कहा गया कि सीनियर नेता पाटिल, HK पाटिल, उनको स्थान नहीं मिला, तो उसका मूल कारण भी क्या चढ़ावा चढ़ाना नहीं था? ये कई गंभीर आरोप कांग्रेस पार्टी के अंदर ही कांग्रेस के వేగంగా విస్తరిస్తున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్ర రాబడిని మరింత పెంచడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ప్రఖ్యాత ఆర్థికవేత్త మాజీ సీఏ డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలో పన్ను లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యాపార రంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దెబ్బతినకుండానే జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత విశ్లేషణాత్మక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ నిర్మాణ రంగానికి సంబంధించి పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పురపాలక, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్ మరియు వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ ఆధారిత సమన్వయ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే దశలోనే పన్ను అంచనాలు నమోదు చేయడంతో పాటు మీ సేవ, ఆరోగ్యశ్రీ, CMRF డేటాతో అనుసంధానించడం ద్వారా పాలనా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మరియు హామీల అమలుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పనితీరు, పురోగతి ఎంత ఉందో తెలుసుకోవాలంటే నేరుగా రైతు దగ్గరకు వెళ్లి నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో రైతులకు సబ్సిడీలు, ఎరువులు, మద్దతు ధర అందడం లేదని, ప్రజల జీవన విధానంలో కానీ వారి ఆదాయ మార్గాల్లో కానీ ఎలాంటి సానుకూల మార్పు లేదని బుగ్గన ఆరోపించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నా అదుపు చేసే చర్యలు లేవని, ప్రజల ఆదాయం పెరగకపోవడం భారం మరింత ఎక్కువైందని విమర్శించారు. రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి పురోగతి లేదని, గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇప్పుడు సక్రమంగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడంతో వారి జీవన ప్రమాణాల్లో కూడా ఎలాంటి మార్పు రాలేదని, ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని బొగ్గర ధ్వజమెత్తారు. స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా, ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అని. ఇంత రిపోర్టు, ఇన్ని పేపర్లు అవసరం అండి. ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు,
ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలు అని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చింటే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నా కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరా కొర ఒకటి అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి పురోగతి ఉన్నట్లు? పోనీ నిత్యావసర వస్తువులు ఏమన్నా తగ్గినాయంటే లేదు పెరిగినాయి అంటున్నారు. ఆదాయం ఏమన్నా మీకు పెరిగిందంటే లేదు తగ్గింది అంటున్నారు. పోనీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు చేయూత ఆసరా వచ్చేటివి కదమ్మా అంటే ఏమి లేవు అంటారు. సో ఏ విధంగా పురోగతి ఉన్నట్లు అని. ఒక కార్మికుని దగ్గరికి పోయి నీ జీవన విధానంలో ఏమైనా మార్పు ఉందంటే లేదు అంటాడు. నీకు ఆదాయ మార్గాలు పెరిగినాయంటే లేదు అంటాడు. నీకు నిత్యావసర వస్తువులు అంటే పెరిగినాయి అంటాడు. సో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉన్నట్లు? ఒక యువకుని దగ్గరికి పోయి నీకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే లేదు అంటాడు. పోనీ నిరుద్యోగ భృతి వస్తుందా అంటే లేదు అంటారు. మళ్ళీ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్మెంటు అంటారు. అడ్వర్టైజ్మెంట్. ఒక పిల్లవాని దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికన్నా పోయి, ఒక బడికి పోయే పిల్లవానికి మీకేమన్నా మార్పు ఉందంటే లేదు అంటారు. బళ్ళు ఎప్పుడు బాగున్నాయంటే హైదరాబాద్ లో కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో చెప్పేందుకు సరూనగర్ స్టేడియంలో జరిగిన ఘటనే నిదర్శనం. హైడ్రా ప్రకటించిన 150 పోస్టుల కోసం వేలాది మంది యువత తరలిరావడంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక వివరాలకు వెళ్తే హైడ్రా విభాగంలో 100 DRF అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టుకు భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆగస్టు 8, 9 తేదీల్లో సరూనగర్ స్టేడియంలో ఉదయం 5 గంటల నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి ఈవెంట్లలో అర్హత సాధించాలని సూచించారు. అయితే ప్రకటించిన పోస్టుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా నిరుద్యోగులు ఇవాళ తెల్లవారుజామున స్టేడియం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతుతో జరుగుతున్న ఈ దీక్షలను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. ముందుగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా ఆయన అరెస్టుకు నిరసనగా దీక్షలో కూర్చున్న ఆయన సతీమణి ఇంద్రను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. అనంతరం పోరాటాన్ని ఆపకుండా రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరాదేవి స్వయంగా దీక్షా వేదికపై కూర్చోగా పోలీసులు ఆమెను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం, పోలీసులు కలిసి ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులు, అణచివేతలతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరని చంద్రబాబు ప్రభుత్వానికి మరియు పోలీసులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
మాన్యాన్ని పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధేయ మార్గాన్ని నరములు రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకుల పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ముడు ఒక్క పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా నలుమూలల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి ఒక సంసిద్ధమైందో, ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తాలూకాల నుంచి, సొంత గుండెల్లో నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సహనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా లేకపోతే పరీక్షిస్తా ఉందా నాకు అర్థం కాదండా. ఇదెక్కడ న్యాయమయ్యా, ఎక్కడ సత్యమయ్యా ఇది? తెలంగాణలో రాబోయే ఎన్నికలు పార్టీ పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లోనూ జనసేనతో కానీ లేదా ఇతర ఏ రాజకీయ పార్టీతో కానీ బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల చుట్టూ జరుగుతున్న ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెక్ పెట్టారు. రాబోయే ఎన్నికల వ్యూహంపై స్పష్టత ఇచ్చిన ఆయన రాష్ట్రంలో స్థానిక సంస్థలు లేదా ఇతర ఏ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. జనసేనతో సహా మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలపై ఒంటరిగానే పోరాటం సాగిస్తామని చెప్పారు. సొంత బలంపైన అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. భారత బ్యాడ్మింటన్ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ అష్మితా చలిహా సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లింది. హోరాహోరీగా జరిగిన ఆల్ ఇండియా సెమీఫైనల్ పోరులో తనతోటి క్రీడాకారిణి రక్షితా రామరాజును చిత్తు చేసిన అష్మిత తన కెరీర్లోనే తొలిసారి ఒక BWF వరల్డ్ టూర్ టోర్నమెంట్ లో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. తొలి గేమ్ను సునాయాసంగా కైవసం చేసుకున్న అష్మిత రెండో గేమ్ను ప్రత్యర్థి చేజార్చుకున్నప్పటికీ నిర్ణయాత్మక మూడో గేమ్లో ఆరంభం నుంచే విరుచుకుపడి మ్యాచ్ను కైవసం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో టోర్నీ టాప్ సీడ్ జపాన్ కు చెందిన హిమా అకేచిని మట్టి కరిపించి సంచలనం సృష్టించిన అష్మిత అదే ఊపును సెమీస్లోనూ కొనసాగించింది. మోకాలు గాయం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమై ఇటీవల కంబ్యాక్ ఇచ్చిన అష్మితకు ఇది కలల ప్రయాణమనే చెప్పాలి. ఆదివారం జరగనున్న టైటిల్ పోర్లో చైనాకు చెందిన 4వ సీడ్ హన్ కియాంగ్డీజ్ తో అష్మిత తలపడనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఊహించని రీతిలో మారబోతుంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ. న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. న్యాయ వ్యవస్థపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్య. మీరట్లో కన్వర్ యాత్రికులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ పూల వర్షం. హెలికాప్టర్ ద్వారా వైమానిక సమీక్ష. కావేరీ జలాల సమస్యపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం. ప్రతిపక్ష ఆరోపణలు తిప్పికొట్టిన తమిళనాడు మంత్రి రాజ్మోహన్. కోలకత్తా అసెంబ్లీ ప్రాంగణంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం సువేందు అధికారి.
కర్ణాటక కాంగ్రెస్ లో చడవా సంస్కృతి 80% మంత్రి పదవులు డబ్బులిచ్చిన వారికే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ సంచలన ఆరోపణ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏఐ సాంకేతికత. ప్రఖ్యాత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రైతుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వ అసలు ప్రోగ్రెస్ తెలుస్తుంది. కూటమి పాలనపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్ర విమర్శ. హైడ్రాలో 150 ఉద్యోగులకు వేలల్లో అభ్యర్థులు. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట. జమ్మలమడుగులో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ డీఎస్సీ దీక్షల భగ్నం. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దంపతుల అరెస్ట్. పొత్తులపై పొలిటికల్ క్లారిటీ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకే. కొరియా మాస్టర్స్ టోర్నీలో అష్మితా చెలిహే సంచలనం. తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్ షట్లర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.